ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరింత ఆకర్షణీయంగా తిరుమలలోని ఎస్వి మ్యూజియం పరిశీలించిన తిరుమల ప్రత్యేకాధికారి అధికారులకు ఆదేశాలు. శ్రావణ శుక్రవార వేళ శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబకు విశేష పూజలు. సింహపురి పెన్నా తీరంలో అట్టహాసంగా రంగనాథుడి గజేంద్ర మోక్ష ఘట్టం. సింహాద్రి అప్పన్న సన్నిధిలో శ్రావణ శుక్రవార శోభ. భక్తి శ్రద్ధలతో సువాసినుల వరలక్ష్మి వ్రతాలు. ఈ నెల 25 నుంచి కీలపట్ల కోనేటి రాయిని పవిత్రోత్సవాలు. తిరుపతిలో గోడపత్రిక ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. సకల భువనాధిపతి చెంత ఆధ్యాత్మిక ఆహ్లాదకర సుస్వర ఝరి. తిరుమలలో శ్రీవారి భక్తులకు మనోల్లాసాన్ని పంచుతున్న జల తరంగిణి. ప్రత్యేక కథనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన శ్రీ వెంకటేశ్వర మ్యూజియంను పరిశీలించారు. మ్యూజియంలోని పురాతన విగ్రహాలు, చారిత్రక వస్తువుల ప్రాముఖ్యతను సరళమైన భాషలో క్లుప్తంగా తెలియజేయాలని ఆయన సూచించారు. అలాగే మ్యూజియం 2వ అంతస్తులో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో శ్రీవారి ఆలయాలకు సంబంధించి 3D వర్చువల్ ఇమేజ్ను రూపొందించి మ్యూజియంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవి ధర్మారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచమహాహారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గజేంద్ర మోక్ష ఘట్టంతో సింహపురి భక్తి కాంతులను వెదజల్లింది. నెల్లూరు నగరంలో పెన్నా నది తీరాన వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి గజేంద్ర మోక్ష ఉత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ముందుగా పెన్నా తీరంలో గజేంద్రుడిని ప్రతిష్ఠించి పూజలు జరిపారు. ఆపై శ్రీ రంగనాథ స్వామివారిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం నుంచి నదీ తీరానికి తీసుకొచ్చారు. అక్కడ గజేంద్రుడిని స్వామివారు పరిరక్షించే ఆసక్తికర ఘట్టాన్ని అర్చకులు భక్తులకు వివరించగా హారతి కర్పూరాలతో నివేదనలు సమర్పించారు. ఆపై స్వామివారి పుష్పమాలను గజేంద్రుడికి సమర్పించి నీరాజనాలు అందజేశారు. సింహాద్రి అప్పన్న సన్నిధి ఆధ్యాత్మిక సొబగులతో పరిమళించింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ వరాహస్వామివారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. ఆలయ ఆవరణలోని మండపంలో అమ్మవారిని సకల శోభితంగా కొలువు తీర్చారు. కలశ పూజలు నిర్వహించాక అర్చకులు సువాసినులతో సంప్రదాయబద్ధంగా కుంకుమార్చనలను నిర్వహించారు. మంగళప్రదాయని ముందు మహిళలు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు చేశారు. ఇక హరిదేవేరి స్నపన తిరుమంజన జల్లుల్లో భాగ్యనగరం మురిసిందే. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పలు రకాల మంగళ ద్రవ్యాలు, పంచామృతాలతో దేవదేవుడి పట్టపురాణికి అర్చకులు సంప్రదాయ రీతిలో అభిషేకం పూర్తి చేసి ఆనంద మంగళహారతులు సమర్పించారు. ఖమ్మం శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి ఆలయంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు మంగళకర ద్రవ్యాలతో గోమాతను సుందరంగా అలంకరించి పుష్పమాలలు, నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను సేవించి పశుగ్రాసాన్ని నివేదించారు. ఇక ఇటు బ్రాహ్మణ బజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆలయ ఆవరణలో శేషవాహనంపై ఉభయ దేవేరి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలను శోభాయమానంగా కొలువు తీర్చిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు.
భక్తులు స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. అలాగే ఖమ్మంలోని శృంగేరి శంకరమఠంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవారిని కలశ రూపంలో ఆవాహన చేసి శాస్త్రోక్తంగా వ్రత విధానాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేసి వరలక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురంలోని పెద్దమ్మ గుడిగా పేరుగాంచిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయం శ్రావణ శుక్రవార శోభతో విరాజిల్లింది. అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు కుంకుమార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మహిళలు అమ్మవారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో కుంకుమ పూజలు జరిపి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం పూర్వారాధన కార్యక్రమంలో భాగంగా ప్రహ్లాదరాయల వారి ఉత్సవమూర్తికి పాదపూజ, కనక మహాపూజ తదితర కార్యక్రమాలను జరిపారు. తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారు సంస్థాన పూజలను జరిపారు. టీటీడీకి అనుబంధంగా విశేష స్థల పురాణంతో అలరాడుతున్న చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగముక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జేఈఓపీ బసంత్ కుమార్ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో పవిత్రోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉంటున్న శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయం కీలపట్ల, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా, పలమనేరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరగనున్నాయి. 25వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం ఆచార్యవరణం, సేనాధిపతి ఉత్సవం అంకురార్పణంతో ప్రారంభమై 26వ తారీఖు ఉదయం అకలమష హోమం, రక్షాబంధనం, సాయంత్రం పవిత్ర ప్రతిష్ఠ హోమం, శయాది వాహనం, 27వ తారీఖు మంగళవారం స్వపన తిరుమంజనం హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం హోమం 4 గంటలకు తిరువీధిలో ఉత్సవం, ఆఖరిన 28వ తారీఖు బుధవారం రోజు ఉదయం హోమం, సాయంత్రం హోమం 8 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. కోనేటిరాయ స్వామివారిని అందరూ దర్శించి శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మనవి చేస్తున్నాం. శ్రీ ఓం నమో వెంకటేశాయ. వైఖానస ఆగమానికి ఆద్యుడైన శ్రీ వికనస మహర్షి జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా 2వ రోజైన శుక్రవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ వికనస మహర్షి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవదేవుడు కొలువైన పుణ్యధామం తిరుమల క్షేత్రం. ఆ క్షేత్రం ఎన్నో పవిత్ర తీర్థాలకు, మరెన్నో పుణ్యస్థలాలకు, అంతకు మించిన భక్తి మనోల్లాస ప్రదేశాలతో విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుడు అణువున నిండి ఉన్న సప్తగిరిలో ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నీ ఆ శ్రీవారి అపార అనుగ్రహ పాత్రమే. అందుకే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ క్షేత్రంలో ఉన్న అన్ని సందర్శనీయ స్థలాలను వీక్షించి పరమాత్మ కృపకు పాత్రులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న మ్యూజికల్ ఫౌంటైన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో ఉద్యానవనంలో ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ భక్తులను ఆకట్టుకుంటోంది. రెండు 2007లో ఈ మ్యూజికల్ ఫౌంటైన్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ను సందర్శించే సౌలభ్యం ఉంది. ఇక శ్రీవారికి విశేషంగా నిర్వహించే వివిధ రకాల ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 8:30 వరకు భక్తులు ఈ అద్భుత సుందర జలదృశ్యాన్ని వీక్షించే అవకాశం ఉంది.
ఇక మ్యూజికల్ ఫౌంటైన్ మధ్య భాగంలో ఏర్పాటు చేసిన శంకుచక్ర నామాలు శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని కలుగచేస్తున్నాయి. భక్తి పాటలు, భక్తి సంకీర్తనలకు అనుగుణంగా లయబద్ధంగా సాగే నీటి ప్రకంపనలకు వివిధ వర్ణాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపకాంతి మరింత సొబగును అందిస్తోంది. సాయం సంధ్య వేళలో చల్లని వాతావరణంలో శ్రీవారి దివ్య మనోహర రూపాన్ని తనివి తీరా స్మరించుకుంటూ భక్తులు ఈ మ్యూజికల్ ఫౌంటైన్ను ఆస్వాదిస్తారు. పలు రకాల ఆకృతులలో పైకి కిందకి ఎగసిపడే నీటి హోరు సంగీత జరితో కలిసి వీక్షకులను కట్టిపడేస్తోంది. పచ్చని ఉద్యానవనంలో వివిధ రకాల పుష్పాలు నయన మనోహర వింత వెలుగుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటైన్ గమ్మత్తైన సంగీత దృశ్య విన్యాసం తిరుమలకు విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆనంద నిలయుడి దివ్య సన్నిధానంలో ఒకవైపు నాద నీరాజనం వేదికపై నిష్ణాతులైన కళాకారులు శ్రీవారికి కళా నీరాజనం సమర్పిస్తుండగా, అదే సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే సంగీతపు జలధారలో తడిసి ముద్దవుతున్న స్వామివారి భక్తుల ఆధ్యాత్మిక పారవస్యం మధ్య తిరుమల పుణ్యక్షేత్రం వర్ణింపసఖ్యం కాని స్వామివారి దివ్య తేజోస్ఫూర్తితో వెలిగిపోతుంటుంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు మనగుడి కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. అలాగే జంట నగరాల్లోని పలు ఆలయాల్లో జరిగిన విశేష కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణమంతా రంగవల్లులతో తీర్చిదిద్దారు. భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు దీపారాధనలు చేశారు. దివ్య జ్యోతుల కాంతులతో ఆలయం శోభాయమానంగా ప్రకాశించింది. శ్రీవరలక్ష్మి రావే సిరి సంపదలీవే, శ్రీవరలక్ష్మి రావే సిరి సంపదలీవే. బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 348వ ఆరాధనా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ముఖద్వారాన్ని మనోహరంగా అలంకరించారు. గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు విశేష అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. భక్తులు ఆరాధనా మహోత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. ఇక బర్కత్పురాలోని శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి 348వ ఆరాధనా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. గర్భాలయంలోని బృందావనంలో శ్రీ ఆంజనేయ స్వామి సహితంగా కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల విరాట్టుకు అర్చకులు మధ్వ సంప్రదాయ రీతిలో పంచామృతాలు, పవిత్ర జలంతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకించారు. భక్తులు అభిషేక సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తిలకించారు. అలాగే నల్లకుంటలోని
శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని గర్భాలయంలో కొలువుతీరిన శ్రీ శారదామ్మవారికి కుంకుమార్చనలు ఎంతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని విశేష ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చనలో పాల్గొని సేవించారు. ఇక తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని కుంకుమార్చనలు నిర్వహించారు. ఉత్సవ వేదికపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి విశేష అలంకరణలు చేశారు. అర్చక స్వాములు సువాసనలచే అమ్మవారి అనుగ్రహం కోసం కుంకుమార్చనలు జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు శ్రావణ మాసోత్సవాలతో కాంతులీనాయి. అభిషేకాలు, అర్చనలు, ఆరాధనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత సుగంధ భరిత పుష్పాలు, గరికెతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామికి జరిగిన అభిషేక సేవలో పాల్గొని పార్వతీ తనయుడిని దర్శించుకున్నారు. అలాగే బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మ కట్టలోని శ్రీ మీసాల కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం దివ్యంగా శోభిల్లింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా వేకువజామునే శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని వివిధ ఆభరణాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి పుష్పార్చనలు చేశారు. భక్తులు కనులారా స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డిలోని ఇస్కాన్లో బలరామ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణుల మందిరంలో బలరామకృష్ణులకు పంచామృతాభిషేకాలను కనుల పండుగగా జరిపారు. పాలు, పెరుగు, పలు రకాల పండ్ల రసాలతో దివ్యంగా అభిషేకాది అర్చనలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ బలరామ జయంతిలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అనంతపురం శివార్లలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు వేడుకగా జరిగాయి. మండపంలో స్వామివారిని కలశ రూపంలో ఆవాహన చేసి పూజాధికాలు నిర్వహించారు. ఆపై భక్తులు సంకల్ప పూజతో నిష్ఠగా సత్యదేవుడి ఆరాధనను పూర్తి చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరులోని పలు ఆలయాల్లో శ్రావణ మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం పున్నమి సందర్భంగా విరూపాక్షమ్మకు పూజలు, దక్షిణామూర్తి ఆలయంలో హయగ్రీవ జయంతి, అలాగే శ్రీ కోదండరామాలయంలో మనుగుడి సందర్భంగా కుంకుమార్చనలు జరిగాయి. చిత్తూరుకు సమీపంలోని చవటపల్లెలో వెలసిన శ్రీ విరూపాక్షమ్మకు పున్నమి ఊంజల్ సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఆలయంలో సాయంత్రం వేళ అమ్మవారి మూలమూర్తికి పసుపు జలాలతో అభిషేకాలు జరిపారు. అమ్మవారిని శ్రీ కామాక్షిదేవిగా అలంకరించి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ వైష్ణవీమాతగా అలంకరించి అర్చనలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే చిత్తూరు సమీపంలోని సంతపేటలో నిలవైన శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో హయగ్రీవ జయంతి సందర్భంగా హోమాది క్రతువులను నిర్వహించారు. ఆలయంలో గౌరీ, కళ్యాణ దక్షిణామూర్తులకు వేకువజామునే అభిషేకాలు జరిపారు. వెండి కవచాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. తర్వాత హయగ్రీవ మంత్రోచ్చారణలతో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే ఇటు చిత్తూరు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మనగుడిలో భాగంగా కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహామంగళ హారతులిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పవిత్ర ధారణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ఆపై అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు మహాశాంతి పూజ, శ్రీచక్ర సహిత కుంకుమార్చనలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు వరంగల్ నగరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మనగుడి కార్యక్రమం ఘనంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వేడుకగా నిర్వహించారు.
ముందుగా అమ్మవారిని పట్టు వస్త్రాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై అమ్మవారిని వేదికపై వేంచేసి అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ దివ్య వ్రతాల్లో పాల్గొని భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం శ్రావణ మాస పూజలతో శోభిల్లింది. మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు కొలువు తీరిన బాసర క్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ఆవరణలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. నెల్లూరు జిల్లాలోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. వెంకటగిరిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో కుంకుమార్చనలు, విడవలూరు మండలంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, వెంకటగిరి కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు కనుల పండుగగా జరిగాయి. ఆ వివరాలను తెలుసుకుందాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవార పూజతో శోభిల్లింది. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించి తరించారు. అలాగే విడవలూరు మండలం చెల్లికిలి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కనులారా కళ్యాణాన్ని తిలకించి భక్తి తన్మయత్వంతో ఓలలాడారు. ఇక వెంకటగిరి పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుకాల ఘడియల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి దీపారాధనలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ గణపతి జై సంతోషిమాత ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక తుని పాత బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. వెండి కవచం, పట్టు వస్త్రాలు, తులసిమాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని పుష్పార్చనలు చేసి హారతులు సమర్పించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా శుక్రవారం జరిగిన గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన అమృతామురళి బృందం పలు కీర్తనలను హృదయంగా ఆలపించి సంగీత ప్రియులైన ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.